భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తోంది. గత రాత్రి నుంచి అతి భారీ వర్షం కురవడం వల్ల భద్రాచలంలోని పలు రహదారుల్లోకి వర్షపు నీరు చేరుతోంది. ఇక భారీగా కురిసిన వర్షానికి గోదావరి కరకట్ట వద్ద మోటార్లను ఆన్ చేయకపోవడంతో రామాలయం ఏరియాలో చాలా ప్రాంతం వర్షపు నీటిలో మునిగింది. రామాలయం పడమర మెట్ల వరకు నడుములోతు వర్షపు నీరు చేరింది. ఆ ప్రాంతంలో సుమారు 35 దుకాణాలకు వర్షపు నీరు చేరడంతో సామగ్రి మొత్తం వర్షపు నీటిలో తడిసిపోయింది. పక్కనే ఉన్న అన్నదాన సత్రంలోకి వర్షపు నీరు చేరడంతో రామాలయానికి వచ్చే భక్తులకు అన్నదానం కోసం భోజనం తయారు చేయడం కష్టంగా మారింది. ఈ ఏడాది గోదావరి నీటి మట్టం 53 అడుగులు దాటినప్పటికీ వర్షపు నీరు వరద నీరు రాలేదు. కానీ ప్రస్తుతం ఈ రోజు 32 అడుగులకే వర్షపు నీరు దుకాణాలను ముంచేశాయని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బ్యాక్ వాటర్ వచ్చి దుకాణాలన్నీ మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారం.